లక్ష్మి గారు, వాస్తవంగా ఎన్నికల ముందు వరకు కులం కార్డు వాడి కనీసం కులం ఫీలింగ్తో నన్ను గెలిపించండి అని అనేక సందర్భాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కుల ప్రస్తావన ఏంది, అసలు కులమే అవసరం లేదు, కులంతో పని లేదు, కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఈ కులాల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటున్నారు వైసీపీ అతను, ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా9 టీవీ యాజమాన్యానికి, రహీం గారికి, వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలో, కుల కోణంలో చూడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా రాష్ట్ర భవిష్యత్తు మీద, యువత భవిష్యత్తు మీద చాలా క్లియర్ గా ఉన్నారండి. తప్పు చేసిన వారిని సమర్థించి ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అవినీతి పరులుగానే కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే నా కాపు కులం వాళ్ళు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి అడిగారో, అది మనం బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు మన కుటుంబం మద్దతు అనేది మనకు చాలా అవసరం ఉంది. అలాంటి మద్దతే ఆయన కోరుకున్నారు తప్ప ప్రతి ఒక్కదాన్ని కూడా కులం చుట్టూ తిప్పడం, ప్రతి ఒక్కదాన్ని కులానికి ఆపాదించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కులాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కులాన్ని గురించి మాట్లాడటం అనేది కొంతమంది రాజకీయ అవసరాల కోసం కులాన్ని వాడుకుంటున్నారు, కాపు కులాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పి భాష భేదభావాలు సృష్టించే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోపగండ చేస్తున్నారు తప్ప ఇక్కడ నిజంగా అయితే ఏం జరగట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ప్రతి జరిగిన దాన్ని, నేరం జరిగింది అనుకోండి, నేరాన్ని కులానికి ఆపాదించకండి, నేరాన్ని నేరంగా చూడండి అని చెప్తా ఉన్నారు. కులానికి ఏం చేసావు అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వ్యక్తి ఒక కులాన్ని వెంట పెట్టుకొని తిరగడం అనేది మనం ఇప్పటివరకు ఎక్కడ ఏ రాజకీయ చరిత్రలో చూడలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారికి కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే మరి ఈ కులం అనేటువంటి మాటని ఆపాదిస్తా ఉన్నారనేది చాలా బాధాకరం. మరి ఒక కులం సపోర్ట్ లేకుండా రాజకీయ మనుగడ ఎలా అయితే జరగదో, కానీ కులాన్ని వెంట పెట్టుకుని కూడా రాజకీయ మనుగడ జరగదు అనేది వాస్తవం అండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, నేను ప్రజల మనిషిని. ఫస్ట్ నుండి ఆయన డే 1 నుండి కూడా అదే చెప్తా ఉన్నారండి, నేను ప్రజల మనిషిని, నాకు సపోర్ట్ చేయండి, మిగిలిన కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్దాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, యూత్ జెన్జీ అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో వాళ్ళలో విష బీజాలు నాటే విధంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారనుకోండి, మనకేం కులం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మరి కులాలని మతాలని కలిపేటువంటి ఆలోచన విధానంతో సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి నాకు కులం ఉంది అని ఎలా చెప్తారు? చెప్పరు కదా. ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే హుందాగా రాజకీయం చేస్తారో అలాంటి రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. కానీ జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ ని కూడా, మొన్న జరిగినటువంటి విజయవాడ ఘటన కావచ్చు, అదేవిధంగా అటు గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలు కావచ్చు, ప్రతి ఒక్కటి అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అలాంటప్పుడు దాన్ని ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావాలని పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణంలో ఇంకా ఏ రాజకీయ నాయకుల జోలికి కూడా ఎవరు వెళ్ళరండి. మీరు ఒకటి గమనించారో లేదో, ఎవరు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కాపు కుల ప్రస్తావన తప్ప ఇంకో కులం ప్రస్తావన కానీ, అదే విధంగా ఏదైనా తప్పులు చేశారనుకోండి, ఆ తప్పులో చేసినటువంటి వారిని విమర్శించే ప్రక్రియ కానీ ఎవరు చేయరు. కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి అని చెప్పేసి నిస్సిగ్గుగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారికైతే మేము సూటిగా చెప్తా ఉన్నాము, ఏదైతే అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు, అలాగే మీరు ఈ యొక్క కాపు అనేటువంటి ఒక ముసుగేసి పవన్ కళ్యాణ్ గారిని అయితే కనుక ఆపలేదండి. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక ప్రజానాయకుడిగా ఎదగబోతా ఉన్నాడు. దాన్ని చూసి బోరవలేని తనంతో మాత్రమే కులాన్ని అంటగట్టాలి అని చెప్పేటువంటి ఒక దుర్బుద్ధితోటి కుటిల రాజకీయాలు చేస్తాం. మరి ఇందాక వైఎస్ఆర్సీపీ సోదరులు చెప్తా ఉన్నారు, సుగాలి ప్రతి విషయంలో అది టీడీపీ గవర్నమెంట్ లో జరిగినప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది కదండి, టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది. దాన్ని మీరెందుకు 5 సంవత్సరాల పరిపాలనలో ఉండి మీరెందుకు వాటిని శిక్షించలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ వచ్చి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి మీరు ఆ రోజు మీరు 5 సంవత్సరాలు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారండి? ఎందుకు దాన్ని పట్టుకుని రాజకీయం చేశారు? అదే విధంగా వాళ్ళ బాబాయిని చంపేశారు. బాబాయిని చంపేస్తే అధికార పార్టీలో ఉండి ఏదో ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు వారిని కనీసం ఏం జరిగింది అనేది కూడా గొడ్డల బూటుగా క్రియేట్ చేస్తే
ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు లేకుండా అయిపోయాయి. మరి ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతా ఉంటే వీరి వరకు వస్తే గనక ఒక వ్యవహారం, అదే పవన్ కళ్యాణ్ గారి వరకు వస్తే గనక మరొక వ్యవహారం లాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. రైట్ అండి, ఆశాలిని గారు, సారీ లక్ష్మి గారు, ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే మళ్ళీ వాస్తవం